దేవుని పద్ధతి వేరు, మానవ పద్ధతి వేరు. దేవుని పద్ధతి ఏంటి? తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. మానవ పద్ధతి ఏంటి? తాను హెచ్చించుకుంటే మనకు అందరి ముందు మర్యాద దక్కుద్ది. చాలా మంది జీవితాల్లో ఇంట్లో పిల్లంట, బయటకు వెళ్తే మానవుల పద్ధతి వేరండి. గివ్ అండ్ టేక్, లాభ నష్టాలు చూసుకునే వాళ్ళు మానవ పద్ధతి. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మానవ పద్ధతి. మనుషులను సంతోష పెట్టేవాళ్ళు మానవ పద్ధతి. లాభాలు చూసుకునే వాళ్ళు మానవ పద్ధతి. స్వార్థ ప్రియులు మానవులు. మానవుల పద్ధతిలో ఉన్నావా? దేవుని చేత ఆశీర్వదించబడిన ఎఫ్రాయిము, లేక దేవుని పద్ధతిలో ఉన్నావా? దేవుని పద్ధతి ఏంటి? త్యాగం, ప్రేమ, జాలి, దయ, కనికరము, పరిశుద్ధత, యునిక్, డేర్ టు బి డిఫరెంట్. నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఆశపడేవాడు కొట్టావు. క్రైస్తవులు ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమా, నీకు ఎంటర్టైన్మెంట్ సినిమా. వాళ్ళకి ఆనందం బ్రాంతి విస్కీలు, క్రైస్తవులకి ఇవాళ ఏ మత్తు పదార్థాలు. నో, ప్రభువునందు ఆనందించాలి. లేదు, నీ దేహాన్ని దేవాలయంగా కావాలి. దయచేసి మీలో ఏమైనా అందరితో ఉండే పద్ధతులు, లోకంలో మీ ఫ్రెండ్స్ తో పాటు మీరు ఒకేలాగా ఉంటే, అన్ని విషయాల్లో వాళ్ళతో పాటు ఏకీవిస్తున్న వారికి ఉంటే, దేవుడు మీ విషయమై దుఃఖిస్తున్నాడు.